First of all, would like to extend my thanks and feeling very grateful that our armed forces are doing what they are doing right now to keep us safe and protect us. So huge respect to our army. So with that, I'll start. కొద్దిగా ఒక 5 minutes time తీసుకుంటాను bro, because I've never got to thank people. So this is the only place where I get to do it, obviously. So first of all, మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ మూవీని చాలా ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ యూ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద టైం మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు దే నెవర్ లెట్ us డౌన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలామంది థియేటర్లకి జనాలు రాని టైంలో ఒక హిట్ డెలివర్ చేశారు మా టీమ్, హిట్ 3 టీమ్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ జస్ట్ రీఇన్స్టాల్స్ మై ఫెయిత్ ఇన్ ది ఆడియన్స్ దట్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై డాడ్ ఈస్ హియర్. హాయ్ నాన్న. సో లాస్ట్ టైం చెప్పావు ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలదొక్కోరా అని చెప్పావు ఒక 1.5 year ముందు. నీ బర్త్డే రోజు సక్సెస్ మీట్ జరుగుతుంది. దిస్ ఇస్ మై స్మాల్ గిఫ్ట్ టు యూ. ఆల్ ద యాక్టర్స్ యార్ ఇన్ ద ఫిలిం, యూ గైజ్ హ్యావ్ ట్రస్టెడ్ మీ సో మచ్. ఎవ్రీబడి అంటే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరున మర్చిపోతే క్షమించండి. బట్ శ్రీనాథ్ నా హిట్ వర్స్లో ఒక కాన్స్టెంట్ ఆఫీసర్గా ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసులో అన్ని కేసుల్లోనూ కనిపిస్తూ వచ్చిన ఒకే ఆఫీసర్ నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ ఇస్ లైక్ మై బ్రదర్. 10th standardలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం శ్రీనాథ్. సో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా శ్రీనాథ్. సో యుల్ గో ప్లేసెస్, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ ద రవి క్యారెక్టర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోమ్లీ ప్రసాద్, షీ ఈజ్ నాట్ హియర్ టుడే. తను కూడా హిట్ 2లో షీ కేమ్ ఇన్ టు ద వర్స్ అండ్ షీఈస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. థ్యాంక్స్ కోమ్లీ. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. పావని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో చిన్న క్యారెక్టర్ అయినా కూడా వచ్చి చేసావు. వెరీ గ్రేట్ఫుల్. రావు రమేష్ గారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మళ్ళీ వైజాగ్లో కేసు నడుస్తుంది సార్, మీరు ఒక జస్ట్ చాలా చిన్న రోలే ఉంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, శైలేష్ నేను హిట్ వర్స్ లోపలికి వచ్చినప్పుడు నేను ఒప్పుకొని వచ్చాను. సో విచ్ మీన్స్ నా 7 కేసెస్లో నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎనీ టైం అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. శ్రీనిధి, ఐ విల్ టాక్ అబౌట్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ మై స్పీచ్. అండ్ నాని సార్ మీరు కూడా. అండ్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూల దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ కెన్ నౌ యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ ఐ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ పాపం ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను. ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వెన్ విల్ ఐ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ మీ సినిమాలో హూడ్ అనేది కాదు, మనం ఇంటర్వెల్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలామంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ యూ డన్ విత్ దిస్ ఫిలిం ఇస్ అమేజింగ్. కాష్ ఆప్ ఇదర్ హోతే పర్ వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ యూ అండ్ యువర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. మీరు కాస్ట్యూమ్స్ మీద ఎంత వర్క్ చేశారో అన్నది ద హోల్ టీమ్ నోస్ ఇట్. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్. నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ costumes in this, so I think Rajesh should get a lot of credit for that, I feel. And Nagendra sir, మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదేదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో
గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్మీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ ట్రైడ్, యూనో వీ ట్రైడ్ డూయింగ్ ఇట్, అండ్ దెన్ ఫైనలీ మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఇట్ డిడ్ జస్టిస్ టు ద ఫిలిం ఇస్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ నాగేంద్ర సార్, జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అన్నదానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ హెర్క్యులియన్ టాస్క్. అండ్ మీరు చాలా కంట్రీ మొత్తం తిరుగుతున్నాం, ఒకవైపు మీరు సెట్ వేస్తూనే ఉన్నారు. అది మీరు ఎలా అచీవ్ చేశారని ఇవాళ కూడా ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అమేజింగ్ జాబ్. ఆ సెట్ ఒకటే కాదు, నాకు త్రూ అవుట్ ఇండియా మనం తిరిగిన ప్రతి ప్లేస్ యూ క్రియేటెడ్ వన్ టెక్స్చర్ అండ్ వన్ టోన్ క్రియేట్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు వెరీ షార్ప్ కట్ ఇచ్చారు, వెరీ స్టైలిష్ కట్ ఇచ్చారు ఫిలింకి. హీఈస్ నాట్ హియర్ టుడే, బట్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పర్టీజ్ ఈ సినిమా లోపల తీసుకొచ్చి యూ గివెన్ డిఫరెంట్ టోన్ టు అవర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ జే మేయర్ సార్, ఇట్స్ మై ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హిమ్. ఆయన మ్యూజిక్ గురించి చాలా విన్నాను, నాని సార్ ఇంతకుముందు పనిచేశారు కాబట్టి నాకు చాలా చెప్పారు ఆయన మ్యూజిక్ గురించి. బట్ మిక్కీ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ సార్. ఐఎమ్ షూర్ యూ ఆర్ లిజనింగ్ టు దిస్. వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ టు దిస్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ ఆల్సో మీరు సాంగ్స్ రూపంలో మాకు ఇచ్చిన అమేజింగ్ ట్యూన్స్ అవ్వచ్చు. టుడే ఫిలింని అంత ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యూజ్ క్రెడిట్ గోస్ టు మిక్కీ సార్ యాజ్ వెల్. మిక్కీ సార్ థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్లో నేను నెక్స్ట్ మాట్లాడాలనుకునేది సాను సార్. నాని బ్రో, ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సాను సార్ ఇన్ టు మై లైఫ్, బికాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ రెడ్ పర్సన్, వెల్ ట్రావెల్డ్ పర్సన్. యాక్చువల్లీ ఆయన మన సెకండ్ హాఫ్లో మన అరుణాచల్ ప్రదేశ్ అని రాసుకున్నా నేను, బట్ కానీ నేను ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళింది లేదు. ఆయన హీఈస్ ఎక్స్టెన్సివ్లీ ట్రావెల్డ్ అరుణాచల్ ప్రదేశ్, అండ్ ఆయన నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్లీ మేము ఒకసారి శైలేష్ నువ్వు చూడాలి అని చెప్పి నన్ను ఆయనతో తీసుకెళ్ళి అక్కడ ఉన్న వెజిటేషన్ నుంచి అక్కడ ఉన్న రోడ్స్ అండ్ కైండ్ ఆఫ్ టెరైన్ ఏదైతే ఉందో ఆయనతో నేను చేసిన లొకేషన్ స్కౌట్లో చాలా నేర్చుకున్నాను నేను. సో దట్ హ్యాడ్ హెల్ప్డ్ ఇమ్మెన్స్లీ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద నాగేంద్ర సార్కి ఆ సెట్ అయ్యడానికి కూడా దట్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్ కేమ్ ఫ్రమ్ సాను సార్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. ఐ విల్ మిస్ వర్కింగ్ విత్ యూ అంటిల్ ఐ అగైన్ వర్క్ విత్ యూ. సో ఐ హోప్ దట్ ఐ కీప్ వర్కింగ్ విత్ యూ సాను సార్. థ్యాంక్ యూ సో మచ్. And also I just want to thank my action directors, people who have designed my action. మెయిన్లీ చాలామంది పనిచేశారు, బట్ మెయిన్లీ నేను చెప్పాలనుకున్న ఇద్దరు వ్యక్తులు, ఒకటేమో సతీష్ మాస్టర్ అండ్ అదర్ వన్ ఇస్ లీ విటేకర్. ఫస్ట్ హాఫ్లో మీరు చూసిన యాక్షన్ అంతా కూడా సతీష్ మాస్టర్ డిజైన్ చేశారు. అండ్ సతీష్ మాస్టర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ గై, నంబర్ ఆఫ్ ఐడియాస్ తీసుకొస్తారు సెట్లోకి. అండ్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ ఇన్ హిట్ 2. నాని సార్ కూడా ఈవెంట్లో కూడా అన్ని లీక్ చేసేస్తూ ఉంటారు ఆయన. బట్ నాని సార్తోనూ పనిచేశారు, మాతో పనిచేయడం వల్ల సింక్ కూడా చాలా అమేజింగ్ ఐడియాస్ని బౌన్స్ చేసుకోవడం కానీ, సెట్లు అక్కడికక్కడ ఇంప్రూవైజ్ చేసుకొని చేయడం కానీ చాలా చేసాం. సతీష్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి, కాకపోతే మీరు లీకులు మాత్రం ఇవ్వకండి. అండ్ లీ విటేకర్, హీఈస్ టెక్నీషియన్. మేము ఆల్బకర్కీని తీసుకొచ్చాము లీ విటేకర్ని. హీస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ హాలీవుడ్, ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ లాంటి మూవీస్ అన్నిటికీ హీస్ డన్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ డిజైనింగ్. ఆయన మీరు సెకండ్ హాఫ్లో మీరు చూసిన యాక్షన్ మొత్తం ఆయనే డిజైన్ చేశారు. యాక్చువల్లీ ప్రతి హై మూమెంట్లోనూ థియేటర్కలీ మీరు ఫీల్ అయ్యే ప్రతి హై మూమెంట్లోనూ లీ విటేకర్స్ ఇన్పుట్ ఇస్ దేర్, అండ్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ లీ. ఐ విష్ యూ కుడ్ సీ ద ఎనర్జీ హియర్ లీ ఇన్ ద థియేటర్స్. వీ మిస్డ్ యూ while we were watching on the first show. I wish you could be here to watch what energy unfolded for everything that you designed. Thank you so much. Also నా లిరిక్ రైటర్ కృష్ణకాంత్ గారు, ఆయన కూడా రాలేదు ఇవాళ యాక్చువల్లీ. కృష్ణకాంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పదాలు ఎప్పుడు దే డూ సంథింగ్ టు ద సాంగ్స్, అండ్ ఐ టోట్లీ లవ్ యువర్ వర్క్. అందుకే అన్ని సాంగ్స్ సరే రాశారు ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ సార్. మళ్ళీ పనిచేయాలి మనం చాలా త్వరలో. అండ్ రఘు మాస్టర్, మన సినిమాలో పెద్ద డాన్స్ ఉండదు, కానీ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏవైతే మీరు ట్రైన్లో చూస్తున్నారు, అండ్ తను సాంగ్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ క్యూట్ మూమెంట్స్ బిట్వీన్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల, ఇదంతా డిజైన్ చేసింది, పుల్ ఆఫ్ చేసింది రఘు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రఘు మాస్టర్. ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. దట్స్ అబౌట్ మై టెక్నీషియన్స్. అండ్ ఐ వాంట్ టు జస్ట్ థ్యాంక్ ద మార్కెటింగ్ టీమ్.
అనురాగ్ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అనురాగ్, హర్ష, ఆల్ యూ గైస్ వండర్ఫుల్లీ ఆడియన్స్ లోపలికి ఎలా తీసుకెళ్ళాలి అనడానికి మీరు ఎన్ని ఐడియాస్ ఇచ్చారు. సో మచ్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ డన్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్. ఆల్ మై పిఆర్ఓస్, వంశీ అన్న, శేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు నాని సార్ సినిమా అయినా నా సినిమా అయినా చాలా పర్సనల్గా తీసుకొని చేస్తారు. అది నాకు ఎవ్రీ ఫిలింలో మీతో జరిగిన ఎక్స్పీరియన్స్ అది. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వర్క్ ఇస్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్స్ అలాట్. మై వాల్ పోస్టర్ ప్రొడక్షన్ టీమ్, అభిలాష్, హెర్క్యూలియన్ టాస్క్ పుల్ ఆఫ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వైజాగ్లో స్టార్ట్ అయ్యి మనం అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్, రాజస్థాన్ నువ్వు ఎలా పుల్ ఆఫ్ చేసావని ఆలోచిస్తే ఐ డోంట్ నో హౌ యూ డిడ్ ఇట్, బట్ హెర్క్యూలియన్ టాస్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మా వెంకట్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు, వెంకట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సింపుల్గా అలా డాన్ లాగా, గాడ్ ఫాదర్ లాగా అలా ఫోన్ తీసుకొని అలా ప్రతి విషయం సాల్వ్ చేస్తూ ఉంటే మా సినిమాలు ఇలానే స్మూత్గా నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ప్రశాంత్స్ నేమ్, ప్రశాంత్ మండవ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. నువ్వు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో చాలా హెల్ప్ చేసావు ఫిలింకి, ఎస్పెషలీ వెన్ ఇట్ కేమ్ టు అవర్ సెన్సార్ మీటింగ్స్ అండ్ యూనో. సో చాలా దాన్ని చాలా సెన్సిటివ్ మ్యాటర్ని వెరీ ప్రొఫెషనలీ డీల్ చేసి సినిమా ఇవాళ ఇంత ఇంపాక్ట్ఫుల్గా మీ ముందు నేను తీసుకురాగలిగాను అంటే డెఫినెట్లీ హ్యూజ్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. రియలీ అప్రిషియేట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. అండ్ ఆల్సో నాయుడు గారు, సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మేనేజర్స్ మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు సెట్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్యాషియర్ సీను, థ్యాంక్ యూ సో మచ్ సీను. ఇన్వాయిస్ పెట్టగానే టక్మన్ మనీ పంపించేసేవాడివి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. దీప్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. వాట్ ఎవర్ ఇన్పుట్ యూ హ్యావ్ బీన్ గివింగ్, మనం సినిమా ఫినిష్ చేసిన దగ్గర నుంచి అవ్వచ్చు ఆర్ ఈవెన్ ఇన్ మేకింగ్ ఆల్సో, యువర్ రోల్ హ్యాస్ బీన్ యువర్ రోల్ హ్యాస్ బీన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక డైరెక్టర్వి నువ్వు, సో ప్రొడక్షన్ టీంలో డైరెక్షన్ గురించి తెలిసిన ఒక పర్సన్ ఉండడం అన్నది సచ్ అ నైస్ థింగ్ ఫర్ అస్ directors, so that we don't have to work too hard to explain what we need. Thank you so much akka for always being there. Direction na producer garu, Nani garu, ఆయన అసలు నాకు తెలిసి ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా ఆయన ఎప్పుడు ఆయన చూసుకోలేదు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన టీంకే పనప్ప చెప్పారు కాబట్టి మీకు ప్రొడ్యూసర్గా మీకు నేను క్రెడిట్ ఇవ్వను బ్రో అసలు. మై డైరెక్షన్ టీమ్, ఆల్ ది బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ రా. పేరున థ్యాంక్ యూ. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. ఫస్ట్ దిగినప్పుడు వీ హ్యాడ్ అ హెర్క్యూలియన్ టాస్క్ ఆన్ హ్యాండ్ అండ్ చాలా మెథాడికల్గా దాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సినిమా స్మూత్గా రిలీజ్ అయింది అంటే డెఫినెట్లీ ఆల్ యువర్ వర్క్ హ్యాస్ హెల్ప్డ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై రైటింగ్ టీమ్, తిలక్ అండ్ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎస్పెషల్లీ డైలాగ్ విషయంలో తిలక్ అండ్ కార్తికేయతో నేను చాలా ఎక్స్టెన్సివ్గా సిట్టింగ్స్ చేసాం మేము. యాక్చువల్లీ వీ కంటిన్యూస్లీ ఇంప్రూవ్డ్ ఆన్ ద డైలాగ్. సో డైలాగ్ ఆస్పెక్ట్ ఇస్ వేర్ దే బోత్ కేమ్ ఇన్ బిగ్ టైమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ తిలక్ అండ్ కార్తికేయ. ఐ వాంట్ టు keep you in my team for many more movies. Be available for me. Thank you so much. Srinidhi, thank you so much yaar. I mean, what you did as Mrudula is just amazing. I hope on day one when we met in that cafe in Bangalore, whatever I narrated to you, I hope that as a team we could deliver it for you. This is your debut in Telugu cinema and welcome to Tollywood. Welcome to Telugu film industry, and I'm hoping that you are happy with the way you have launched in Telugu cinema. Thank you so much. And also అంటే ఇప్పుడు చెప్పచ్చు ఆబ్వియస్లీ మనం సాంగ్లో కూడా చూసాం కాబట్టి శ్రీనిధి ప్లేస్ అ కాప్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ షీ హెస్ డన్, బాయ్ అమేజింగ్. ఐ వాజ్ మైండ్ బ్లోన్ అవే విత్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ యూ హెవ్ డన్ హియర్. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2 ఫైట్లు శ్రీనిధి గురించి నేను డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్ చెప్పా, మాస్టర్ చూడండి మాస్టర్ అయితే ఓకే లేకపోతే మార్చేద్దాం, హీరోయిన్ కాదు చిన్నగా ఆ యాక్షన్ సీక్వెన్స్ని మారుద్దాం అన్నాం. కానీ ఆ అమ్మాయి అలా వచ్చి ఒక స్టాండ్స్లోకి వెళ్ళి ఏంట్రా ఏదో తేడాగా ఉందండి అంటే నన్ను షాక్ ఎక్కడయ్యానంటే నాని బ్రో
చూస్తూ ఉన్నా మానిటర్ని ఇట్లా చూస్తూ ఉన్నా. ఫస్ట్ ఒక 2 పంచులు కొట్టింది. ఓకే ఇట్స్ నైస్, షీఈస్ గుడ్ బాడీ లాంగ్వేజ్ అనుకున్నా. నెక్స్ట్ కట్ చేస్తే 2 కాళ్ళు వచ్చి కింద నుంచి ఇట్లా ఒక్కసారి మెడ మీద చుట్టేసి అండ్ కింద పడేసింది. ఒబ్బో ఇదేదో మ్యాటర్ ఉందని అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఎనర్జీ బాడీలో. ఐ వెంట్ అండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేసాం. సో శ్రీనిధి అమేజింగ్ జాబ్ విత్ యాక్షన్ అండ్ క్లైమాక్స్లో కూడా వాట్ ఎవర్ యూ డెడ్, అసలు డూప్ వాడలేదు అమ్మాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ టు ఎవ్రీబడి. ఒక షాట్లో కూడా బాడీ డబుల్ వాడకుండా చేసింది శ్రీనిధి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. ఇట్స్ అ ప్లెజర్ వెన్ వీ సీ సంబడి హూ ఇస్ సో కమిటెడ్ టు వాట్ దే ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై మృదుల. అండ్ నాని బ్రో, జర్నీ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా భయపడ్డా నాని బ్రో, టు బి వెరీ ఆనెస్ట్. అంటే అందరికి చేయడం ఒకటి, మీకు చేయడం ఒకటి. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పున్నా, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం, నాకు లైఫ్ ఇచ్చారు. సో అలాంటి ఒక మనిషికి సినిమా చేస్తున్నప్పుడు ఇవాళ ఎక్కడైతే ఉన్నామో అక్కడికి ఎలాగన్నా రీచ్ అవ్వాలి అని ఎవ్రీ డే ఆలోచించుకుంటూ చేసిన ఒక జర్నీ నాని బ్రో. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అంత రిలాక్స్డ్గా కూర్చొని ఒక సక్సెస్ మీట్లో కూర్చొని అలా కాలు మీద కాలేసుకొని స్టైల్గా అలా కూర్చొని ఉన్నారంటే అది చాలు నాకు. దట్ ఈస్ లైక్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫర్ మీ నాని బ్రో. మొన్న జస్ట్ మనం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అదే రోజే మీరు ఒక దిమ్మ మీద కూర్చున్నాం మన అందరం, దిల్ రాజు సార్, మీరు, నేను, సాను సార్ అందరం దిమ్మ మీద కూర్చొని ఉంటే మాట్లాడుతూ మెల్లిగా ఇలా కాలు మీద ఇలా నా నీ మీద చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అన్నారు. అది ఐ డోంట్ నో మీ హౌ మచ్ ఇట్ మెంట్ టు యూ, బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వన్ ఫుల్ సర్కిల్ నాని బ్రో. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి వచ్చి చెప్పింది చెయ్యి అన్న ఒక సినిమా స్టోరీ మీకు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఆ దిమ్మ మీద కూర్చొని. నేను హిట్ 1 హిట్ 2 సక్సెస్ అయినప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా చేయి శైలేష్, ఇక్కడి నుంచి కెరియర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చెప్పారు. సైన్తో వర్కౌట్ అవ్వనప్పుడు కూడా అదే దిమ్మ మీద కూర్చొని నాకు కొన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు అదే దిమ్మ మీద కూర్చొని మీతో ప్రౌడ్ ఆఫ్ యూ శైలేష్ అని అనిపించుకోవడం, దట్స్ వాట్ మ్యాటర్డ్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ నాని బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఈ ఫిగర్లు ఇవన్నీ సెకండరీ నాకు యూ టోల్డ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఎప్పుడు ఉన్నారు నా పక్కన. ఎప్పుడైనా కొద్దిగా లో అనిపించినప్పుడు సడన్గా మెసేజ్ వస్తుంది. I don't know how to thank you. I think words will always fall short if I try to even thank you. But be there for me నాని బ్రో. ఎప్పుడు ఆ పక్కనే ఉండండి, ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇచ్చిన స్పీచ్ అక్కడే కూర్చొని టకటక రాసేసుకున్నా. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రశాంతి నన్ను అలా కొడతావని తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. you've always been there as a very silent supporter. You've always been there. పెద్ద అంటే ప్రశాంతి ప్రెజెన్స్ ఫీల్ అవుతాం కానీ ప్రశాంతి ఎక్కువ కనిపించదు. దట్ ఈస్ వాట్ ప్రశాంతి ఈస్ ఇన్ ఆర్ టీమ్. షీఈస్ ఆల్వేస్ దేర్, లైక్ షీఈస్ దేర్ యాజ్ అ ఫోర్స్ రన్నింగ్ ద హోల్ థింగ్. బట్ తను మాకు ఫిజికల్గా వచ్చి కంట్రోల్ చేసి కనిపించే రకం కాదు. బట్ వీ ఆల్ నో ప్రశాంతి ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. హిట్ మెషిన్ అంటున్నారు మిమ్మల్ని, అదే స్ట్రీక్ కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ హిట్ 4 హిట్ 5 కూడా అలానే హిట్లు కొట్టుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు థ్యాంక్ రాజమౌళి సార్, హూస్ బీన్ అవర్ ఆస్థాన చీఫ్ గెస్ట్ ఫర్ ఆల్ అవర్ హిట్ వర్స్ మూవీస్. రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. హిట్ వర్స్ అంటే మీకు ఇష్టం అన్న విషయం చాలా మీ మాటలోనే తెలుస్తూ ఉంటుంది. ప్లీజ్ కీప్ దట్ లవ్ రిజర్వ్డ్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ everybody for supporting my journey. Thank you so much once again to everyone. Yeah, thank you.